యూరియా మంటలు మరింత హీట్ ఎక్కాయి. అసెంబ్లీకి వెళ్లే ముందు ఖాళీ యూరియా బస్తాలతో నిరసన తెలిపారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు అగ్రికల్చరల్ కమిషనరేట్ కి బయలుదేరి వెళ్లారు. దానికి సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. యూరియా కోసం బీఆర్ఎస్ తీవ్ర నిరసన తెలుపుతోంది. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్ కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. వ్యవసాయ శాఖ కమిషనర్ కి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అయితే కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీకి సంబంధించిన డీటెయిల్స్ ని మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. యూరియా కొరతపై నిరసన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్కి వెళ్తున్నారు. అగ్రికల్చర్ కమిషనర్కి దీనిపై ఫిర్యాదు చేయడానికి, వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్నారు. రోడ్డు పైన నడుచుకుంటూ అసెంబ్లీ నుంచి నిజాం కాలేజీ పక్కనటువంటి అగ్రికల్చర్ కమిషనరేట్ వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వెళ్తున్నారు. వాళ్ళంతా యూరియా కొరతపై ప్రశ్నిస్తూ వెళ్తున్నారు. రాష్ట్రంలో యూరియా కొరత పెద్ద ఎత్తున ఉంది. దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, కావాల్సినంత యూరియాను అందరికీ అందించాలనే నినాదంతో వాళ్ళంతా కూడా వెళ్తున్న సందర్భంగా కనిపిస్తుంది. ఈ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలని మనం చూస్తున్నాము. ఎమ్మెల్యేలంతా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా అసెంబ్లీ నుంచి మొదలై ఇక్కడి నుంచి నడుచుకుంటూ అగ్రికల్చర్ ఆఫీస్ వరకు వెళ్ళి యూరియా కొరతపై ఆయన ప్రశ్నించనున్నారు. ఇక్కడే కేటీఆర్తో పాటు చాలామంది, హరీష్ రావు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ యూరియా కొరతపై మాట్లాడనున్నారు. దీంతో పాటు కేటీఆర్ మనతో ఉన్నారు. ఇక్కడ చెప్పండి, కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదు, నెల నెల రావాల్సినటువంటి యూరియా కోత పెట్టింది. అంటే 2 లక్షలు, 3 లక్షలు మేలో, జూన్లో రావాల్సినవి స్టాక్ ఆపేయడం ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నులకు షార్టేజ్ అవడం ద్వారానే ఈ ప్రాబ్లం వచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య రాలేదు, ఎన్నడూ రైతుకు యూరియా కొరత రాలేదు. మరి 10 ఏళ్ళు ఆనాడు కేంద్రం సహకరించకపోయినా కేసీఆర్ గారి ముందు చూపు వల్ల, కేసీఆర్ గారి నాయకత్వ పటిమ వల్ల, రైతుల పట్ల వాళ్ళకున్న ప్రేమ వల్ల, వారికి ఉన్న ప్రేమ వల్ల ఆనాడు ఎవరు భారతదేశంలో ఎరువులు కొన్న టైంలో ఆనాడు మరి స్టాక్ తెప్పించి బఫర్ స్టాక్ పెట్టి కాపాడుకున్నారు కేసీఆర్ గారు రైతుల్ని. మరి ఆనాడు రాని సమస్య ఈరోజు ఎందుకు వచ్చిందన్నదే ముఖ్యమైన ప్రశ్న ఒకటి. రెండవది, కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఎవరు బాధ్యులు అన్నది పక్కన పెడితే అల్టిమేట్గా రైతులు మాత్రం ఇవాళ పండుగ రోజు కూడా వర్షంలో రోడ్ల మీద నిలబడే పరిస్థితి, రోడ్లలో చెప్పులు వాళ్ళ పెట్టుకుని మరి ఆ వానల్లో కూడా నానిపోయే దుస్థితి వచ్చింది. ఎన్నికలకు ముందేమో హామీల జాతర, ఎన్నికల తర్వాత ఇవాళ చెప్పుల జాతర అన్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊరు చూసినా, ఏ సెంటర్ చూసినా వేలాది మంది రైతులు రోడ్ల మీద నిలబడే దుస్థితి వచ్చింది. దీనికి కారణం రాష్ట్రమా కేంద్రమా వాళ్ళు తెలుసుకోవాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంట్, దానివల్లనే ఎరువుల కొరత వచ్చిందని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కానీ కేంద్రాన్ని ఏమనట్లేదు అనేది కాంగ్రెస్ నేతలు చెప్తున్నట్టు. కేంద్రమా వాళ్ళిద్దరు కొట్టుకొని, కానీ రైతులు ఎందుకు చావాల మధ్యలో? అల్టిమేట్గా కేసీఆర్ ఉన్నప్పుడు రాని యూరియా సమస్య ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎందుకు వచ్చింది? కేసీఆర్ ఉన్నప్పుడు ఏనాడు కూడా ఒక్కరోజు కూడా రైతులు ఈ రకంగా రోడ్ల మీద నిలబడే దుస్థితి లేదు. వాళ్ళు అడిగినంత ఎరువులు ఆనాడు ఇంటికే వచ్చేది ఎరువులు. కానీ ఈరోజు చూస్తే మళ్ళీ రైతులు రోడ్ల మీద నిలబడడం, లాఠీ చార్జీలు, పోలీసులతో కొట్టించడం, ఏ రకమైన దుస్థితి, ఏ రకమైన అవస్థ ఇవాళ రైతులకు వచ్చింది. అందుకే ప్రజల దృష్టికి, మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకొని రాష్ట్రపతి ఎన్నికల్లో సపోర్ట్ చేస్తాం, యూరియా ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. కట్టుబడి ఉన్నారు. అయినా సిగ్గులేదు, రెండు పార్టీలకు సిగ్గులేదు. బీజేపీకి సిగ్గులేదు, అట్లాగే కాంగ్రెస్ కూడా సిగ్గులేదు. కనీసం రైతుల సమస్యల పట్ల స్పందించాలన్న సోయి కూడా లేదు. అందుకే మరి మా నిరసన ద్వారా, నన్న వ్యవసాయ శాఖ కమిషనరేట్ కార్యాలయం ముందు మా నిరసన ద్వారా వారికి ఒక విజ్ఞప్తి చేయడం ద్వారా కనీసం శాసనసభలో చర్చ కన్నా అవకాశం ఇవ్వండి. చర్చలో చెప్పండి, కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిందా, మీరు తప్పు చేశారా, ఎవరు తప్పు చేశారో ప్రజలు తెలుసుకుంటారు. ఇది ఖచ్చితంగా యూరియా పట్ల రెండు ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. రెండు ప్రభుత్వాలు కలిపి ఎవరిస్తారో రైతులకు యూరియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 ఏళ్లుగా లేనటువంటి కొరత సడన్గా కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాగానే ఎందుకు కొరత మొదలైంది? ఇది రాష్ట్ర ప్రభుత్వం మిస్మేనేజ్మెంటా, లేకపోతే కేంద్ర ప్రభుత్వం యూరియా సప్లై చేయట్లేదా? రైతులకు ఇవన్నీ సంబంధం లేదు, రైతులకు మాత్రం యూరియా అందాలి. అవసరమైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మేము చెప్పినట్లుగా ఎవరైతే యూరియా ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వాళ్ళ అభ్యర్థికి మా ఎంపీలు ఓటేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఓటు స్టూడియో. అది బీఆర్ఎస్ చేసిన నిరసన ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు. యూరియా మంటలు మరింత హీట్ ఎక్కుతూ ఉన్నాయి.
అసెంబ్లీకి వెళ్లే ముందు ఖాళీ యూరియా బస్తాలతో బీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. ప్లాకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా ర్యాలీ తీశారు. ఇప్పుడు అగ్రికల్చర్ కమిషనరేట్కి కూడా బయలుదేరి వెళ్లారు. యూరియా కోసం బీఆర్ఎస్ నేతలు ఈ రకంగా నిరసన తెలుపుతూ ఉన్నారు. అసెంబ్లీ నుంచి అగ్రికల్చర్ కమిషనరేట్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ర్యాలీగా వెళ్తున్న దృశ్యాలను చూస్తూ ఉన్నాము. వ్యవసాయ శాఖ కమిషనర్కి వినతి పత్రం ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. యూరియా కష్టాలతో రైతులు అల్లాడిపోతూ ఉంటే తెల్లవారి నిద్ర లేచిన దగ్గర నుంచి కూడా యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడి చెప్పులు అరిగేలాగా వాళ్ళు తిరుగుతూ ఉంటే ఇంతవరకు ఆ సమస్యని ప్రభుత్వం పరిష్కరించలేదు అంటూ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితం కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ రైతుల గురించి ఆలోచించారు, కావాల్సినంత స్టాక్ పెట్టారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది, అర్థం పర్థం లేని సాకులు చెప్తోంది. యూరియా ఎందుకు అందించలేకపోతున్నావు అన్న దానికి సంబంధించి అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ నుంచి యూరియా కొరతపై వ్యవసాయ కమిషనరేట్కి కంప్లైంట్ చేయడానికి వినతి పత్రం ఇవ్వడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వెళ్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్లే 3 లక్షల మెట్రిక్ టన్నుల కొరత విధించడం వల్లే ఈ సమస్య వచ్చింది. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మిస్ మేనేజ్మెంట్ అంటున్నారని కాంగ్రెస్ చెప్తుంది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం వల్లనే ఇలా యూరియా కొరత వచ్చింది. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు వేసవి కాలంలో మేము 30% బఫర్ స్టాక్ పెట్టేవాళ్ళము. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా రైతులు లైన్లో లేరు, చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి రాలేదు. ఇది కేవలం రేవంత్ రెడ్డి వైఫల్యం. రేవంత్ రెడ్డి చేతులు గాలినాక ఆకులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏం చేసినావు? అందాల పోటీల మీద రివ్యూ చేసినావు, మూసీ సందరీకరణ మీద రివ్యూ చేసినావు, బీహార్లో పోయి ప్రచారానికి పాల్పడ్డావు, ఢిల్లీకి గల్లీకి తిరుక్కుంటున్నావు తప్ప రైతులకు భవిష్యత్ ప్రణాళిక గురించి నీకు ప్రిపరేషన్ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. మీరు అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని నినాదాలు చేస్తూ బయటకు వస్తున్నప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం సబ్జెక్టును డైవర్ట్ చేయడానికి, దాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్న ప్రయత్నం అని చెప్తూ ఉన్నారు. కాళేశ్వరం గురించి మాట్లాడడానికి మేము సిద్ధం. ఆల్రెడీ పీపీటీ పెట్టమన్నాం. నీ ప్రాధాన్యత ఏంది? వరద బాధితుల్ని ఆదుకోవడం మీద నీ ప్రాధాన్యతనా? యూరియా కొరతతో అల్లాడుతున్న రైతుల్ని కాపాడుకోవడం ప్రాధాన్యతనా? అంటే వరద బాధితుల్ని ఆదుకోవడం పక్కన పెట్టి కేవలం కాళేశ్వరం పేరిట బురద రాజకీయాలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యత వహిస్తుండు. రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు వరదలతో బాధపడుతున్నారు. లక్షలాది మంది రైతులు ఎరువులు దొరకక తిప్పలు పడతా ఉన్నారు. దాని మీద అసెంబ్లీ మాట్లాడాలి. కాళేశ్వరం ఇవ్వాలి కాకపోతే రేపు మాట్లాడు. ఎవరొద్దంటున్నారు? నీకు దమ్ముంటే మాకు పీపీటీ ప్రజెంటేషన్ 4 రోజులైనా కాళేశ్వరం మీద మాట్లాడదాం. దానికి మేము భయపడం. కానీ రైతులు ముఖ్యం. ఇవాళ నువ్వు రైతు బిడ్డ అని పోజులు కొడతావు కదా, పోజులు కొట్టుడు కాదు, రైతులకు చేతనైతే యూరియా అయ్యి. ఇవాళ రాష్ట్రంలో ఏ మండలంలో చూసినా రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడది, రైతు ఏడ్చిన రాజ్యం ముంగడబడదు అన్నట్టు రేవంత్కు రైతుల ఉసురు తగలక తప్పదు. మేము ఇప్పుడు వ్యవసాయ కమిషనరేట్ ముందు స్పష్టమైన హామీ ఇచ్చేదాకా బీజేపీ కాంగ్రెస్లు ఇద్దరు దొంగ నాటకాలు ఆడుతున్నారు. 2 పార్టీలు కలిసి రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ఇలా బీజేపీ కాంగ్రెస్లు రాష్ట్ర రైతులకు సమాధానం చెప్పాలి. 2 పార్టీలు ఒకరి మీద ఒకరు నెపం నెట్టుతూ ఇవాళ ప్రజల్ని రైతుల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము రైతాంగానికి సమస్య తీరేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుంది. ఓకే, నెక్స్ట్ అంటే ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కమిషనర్కి చెప్తున్నారు ప్రతిపక్షంగా నెక్స్ట్ రైతుల కొరత, యూరియా కొరత అయితే తీవ్రంగా కనిపిస్తుంది రాష్ట్రంలో. అసెంబ్లీలో కూడా మొట్టమొదలు ఈ సమస్య మీదనే మాట్లాడాలి. వరద బాధితులు యూరియా గురించి మాట్లాడాలన్నదే మా డిమాండ్. ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్పిండు కదా, ఏమని? రేపటి నుంచి అసెంబ్లీకి రాను. ఎవడన్నా ఇప్పుడు అసెంబ్లీ పెడతాడా? వరద కష్టాల్లో ప్రజలు ఉన్నప్పుడు ప్రజల దగ్గరికి పోయి ఆ వరద బాధితుల్ని ఆదుకునే పని ప్రభుత్వం చేయాలి, అధికారులు చేయాలి. ఈ టైంలో అసెంబ్లీ పెట్టడం అంటే ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల, వరద బాధితుల పట్ల ఏ పార్టీ చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇది ఖచ్చితంగా 2 ప్రభుత్వాలు ఎవరు ఇస్తారో యూరియా ఇవ్వాలనే విషయాన్నే బీఆర్ఎస్ చెప్తూ ఉంది. ఇప్పుడు కమిషనరేట్కి వచ్చారు, అగ్రికల్చర్ కమిషనరేట్కి వచ్చారు, సమాధానం చెప్పాలి, స్పష్టమైన హామీ ఇవ్వాలి. రైతులకు యూరియా ఇప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎక్కడ సప్లై చేస్తారు, దీనిపైన ఒక స్పష్టమైన హామీ వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాం. అవసరమైతే అగ్రికల్చర్ కమిషనరేట్ దగ్గరే బయట ఇస్తామంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చెప్తున్నారు.